దేవాలయ అభివృద్ధి మీద కూడా సమీక్ష చేశారు, ఎంతవరకు వచ్చినాయి? 7 దేవాలయాలని పునర్నిర్మాణాలు చేస్తూ ఉన్నాం. ఓ 3 దేవాలయాలు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇక్కడ టెంపుల్ టూరిజం కింద చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పుష్కరాల్లో పుట్టకొండ ఒక ప్రసిద్ధమైన నరసింహ క్షేత్రం, అది పునర్నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. అదేవిధంగా ఈక్షణ ముక్తేశ్వర స్వామి అని, అది కూడా అగస్త్య మహర్షి ప్రతిష్టగా చెప్తారు, దాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఇచ్చాం. ఆల్మోస్ట్ నియోజకవర్గంలో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ అభివృద్ధి చేసి తీసుకెళ్తాం. అన్నీ చేసుకుని రాబోయే రోజులు ఇంకా ఎటువంటి చర్చలు చేయబోతున్నారు అసెంబ్లీలో? అసెంబ్లీలో చాలా ఉంటాయండి, అన్ని సబ్జెక్ట్స్ ఏదన్నా సరే చేస్తూ ఉంటారు. అంటే ఇది చర్చలు చేయడానికి కూడా కొంత ఎక్సర్సైజ్ అవసరం. అవును, 100% కావాలి. దానికోసం ఆ సమయం కేటాయించిన వాళ్ళు మా సూర్యనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఆయనకి ఆపరేషన్లు ఇంపార్టెంట్. ఆయన ఉదయం తెల్లవారుజామున సర్జరీలు చేసుకుని 6 గంటలకో 7 గంటలకో బయలుదేరి అసెంబ్లీకి వచ్చేవారంట. మళ్ళీ ఒక 2 hours కూర్చుని మళ్ళీ ఈవినింగ్ ఓపీ టైంకి ఆయన బ్యాక్కి వెళ్ళిపోయారంట. అంటే 2 hours జస్ట్ వచ్చి. అందువల్ల ఆయన ఇప్పుడు ఒక ప్రశ్న లేవనెత్తామంటే దానికి సంబంధించిన సమాచారం మనం సేకరించాలి, సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి. అదంతా ఆ సమయం కేటాయించలేనప్పుడు చివరిలో ఆ 0 hourలో మాట్లాడించి ఆ 0 hour హీరోగా మాత్రమే మిగిలిపోవడం. అంటే ఆ మాట్లాడించడం ఆయన వరకు స్పీకర్ గారు ఆ సమయం ఇచ్చేసి మాట్లాడలేదు అనిపించకుండా ఉంచడం కోసం ఆయన హాస్పిటల్ కానీ ఇల్లు కానీ అది కూడా ఆక్రమణలో ఉంది. నన్ను 2014-19 మధ్యన వాళ్ళ బంధువులే ఇది ఆక్రమణలో ఉంది తీసేస్తే అని, నేను అది సరైన విధానం కాదు వద్దులే అని నేను వారించాను. వారు పరిపాలన చూసిన తర్వాత ఇవాళ అందరూ అన్నారు, ఆ వీధి నుంచి కూడా కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వస్తే అధికారులు వెరిఫై చేయమన్నాం, మార్క్ చేశారు, ఇంత వస్తుందని చెప్పారు, వారి విజ్ఞతగా వదిలేశారు. మార్క్ చేశారు. ఎంతవరకు వెళ్ళింది? దాదాపు 4 అడుగులు ఆక్రమణలో ఉంది. ఆ విషయంలో ఆయన మరి సీరియస్గా చెప్తున్నారు, ఉంటే తీసుకోండి ఏంటి. ఇప్పుడు మీరు ఆక్రమించేసి మీరు స్వచ్ఛందంగా తొలగించాలి. ఒక ప్రజాప్రతినిధి, మీరు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు, బాధ్యత కలిగిన ఒక వైద్యుడు, మీరు తప్పు చేశారని తెలిసిన తర్వాత మీరు తొలగించుకుని నేను ఆదర్శంగా నిలవాలి. అది కాకుండా ప్రభుత్వం మీది తొలగించుకోండి అని నిర్లజ్జగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని అడుగుతాం.